సో ఇంకొకటి మనం లాస్ట్ గవర్నమెంట్లో మాట్లాడుకున్నది ఈ ఫిరాయింపులు జంపింగ్లకు సంబంధించి. అసలు తెల్లారు లేచి పేపర్ చూస్తే ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కాని సిచ్యువేషన్. నా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా ఈ సిచ్యువేషన్ చూడలే. ఇప్పుడు ఇంకా భయంకరంగా ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం కాంగ్రెస్లోకి రాబోతున్నారు, కొంతమంది బీజేపీలోకి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నాడు, మేము గేట్లు ఓపెన్ చేసేసినాం, ఫస్ట్ వికెట్ వచ్చేసింది అని. అసలు ఈ లైన్ ఎట్లా చూడాలి అంటే, మనం దీన్ని పెద్ద ఎత్తున కొట్లాడినాం కదా. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇప్పుడు మళ్ళీ దీనికి లింక్ ఏంటి అంటే, రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఎలక్షన్స్కి ముందు. మేము ఈ మాఫియా తిన్న భూములన్నింటినీ కక్కించి పేద ప్రజలకు పంచుతామని అన్నారు. ఆ భూములు కబ్జా పెట్టింది ఎవరు? వీళ్ళే. సో ఈ మొత్తం అవినీతి సొమ్మును ఖజానాకు నింపి మీకు ప్రజలకి పేదలకు పంచుతామని అన్నారు. ఎట్లా అంటే, ఒక వైపున వాళ్ళనే తీసుకుంటున్నారు, ఇంకొక వైపున అవినీతి మీద చర్యలు అంటున్నారు. ఎక్కడ బ్యాలెన్స్ అవుతున్నది ఇది, ఈ లైన్? ఇది రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఎక్కడో మాట్లాడుతూ, ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి పోయినటువంటి వాళ్ళను ప్రజలారా మీరు రాళ్లతో కొట్టండి, మీరే శిక్షించండి వాళ్ళను. ఇట్లా చేయటం మూలంగా రాజకీయ విలువలన్నీ పతనమైపోతున్నాయని ప్రకటించారు ఆయన. ప్రకటించి ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో పోయిన ఎలక్షన్లో గెలిచినప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి, ఆనాటి టీఆర్ఎస్లోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సరిపోయిన మెజార్టీ ఉంది. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఎమ్మెల్యేలందరూ, ఆయన పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఎటుపోకుండా గట్టిగా ఉంటే ఆయనకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు. మరి లేనప్పుడు అవినీతి సొమ్ముతో సంపదని కూడబెట్టుకున్న వాళ్ళు, అవినీతి సొమ్ము తెలంగాణ ప్రజల రక్తమాంసాలని పీల్చుకొని కోట్లకు పడగెత్తినటువంటి వాళ్ళు ఏ విధానాలను ఆధారం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారండి? అంటే ఎన్నికల వ్యవస్థలో ఒక పదవి లేకపోతే బతకలేనటువంటి దగుల్బాజీ రాజకీయ వ్యవస్థ ఇవాళ కొనసాగుతూ ఉన్నది. అంటే విలువలన్నీ పతనమైపోయినటువంటి స్థితి కనిపిస్తుంది. ప్రతిపక్షంలో కూర్చొని ఒక 10 ఏళ్ళు నీవు అధికారం, 9 ఏళ్ళు అధికారం అనుభవించావు, మంత్రి అయ్యావు, ఇంకోటి అయ్యావు. నీకు ప్రజలు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలను పోరాటం చేయమని నీకు ఓట్లేసి గెలిపిస్తే, ఒక్కరోజు పదవి లేకపోతే చతికిల పడిపోయేటటువంటి నాయకులు బతకలేని, తిండి లేకపోయినా బతికేస్తారు, మరో పార్టీలోకి ప్రవేశం చేస్తున్నారు. అంటే ఈ స్థితి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు తాను మాట్లాడిన మాటకి కట్టుబడి, ఒకప్పుడు తమ పార్టీలో నుంచి అటు వెళ్ళినప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీని మొత్తం ఖాళీ చేసింది కదా, అదే విధానాన్ని నీవు అవలంబిస్తే మరి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యన ఏమి తేడా ఉన్నట్లు? అంటే ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? మనమందరం మాట్లాడుతున్నది ఏంటి? ఈ పార్టీలన్నీ ఒకటే, అంతే, ఇవి ఒక తానులో ఉన్నటువంటి గుడ్డలే, వీటికి ఏమి వేరు వేరు రూపాలు ఏమి లేవు. కాకపోతే ఒకరు అటు కూర్చుంటారు, ఒకరు ఇటు కూర్చుంటారు, తేడా అంతే తప్ప అనే భావన ప్రజలు ఏదైతే ఉందో అదే భావన ఇవాళ ఉంది. ఈ నాయకులు ఏమైనా సుఖమైన నాయకులా? నిజాయితీ కలిగిన వాళ్ళ, నీతి కలిగిన వాళ్ళ, ప్రజలకు సేవ చేసేటోళ్ళ? నిజంగా ప్రజలకు సేవ చేసిన నాయకుడు అయితే ప్రజాశిబిరంలోనే ఉండాలి. ఏ నాయకుడన్నా సొంత వ్యక్తిత్వంతో సమాజంలో గౌరవం ఉన్నవాడు ఒక్కడన్నా ఉన్నాడని రాత్రి నేను కాసేపు ఆలోచించాను, ఒక ఫ్రెండ్ మాట్లాడుతుంటే. అంటే సొంత వ్యక్తిత్వంతో ఉన్నవాడికి సమాజంలో గౌరవం లభిస్తుంటుంది. ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ప్రజలు గౌరవిస్తారు. అట్లాంటి గౌరవం ఏ నాయకుడు ఇట్లా పోయినా కూడా ప్రజలు కనీసము దండం పెట్టనటువంటి, నమస్తే చెప్పనటువంటి స్థితి వీళ్ళకు ఉంటుంది. కనుక అధికారం ఉంటేనే మాకు ప్రజలు గౌరవిస్తారు అనే భయంతో మళ్ళీ అధికారంలోకి, ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీలోకి జంప్ చేస్తున్నారు. అందుకే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కోసం ఆ మాట అన్నాడు, కానీ నేను మీ మీడియా ద్వారా చెప్తున్నది సమాజానికి అప్పీల్ చేస్తున్నా. ఈ సమాజమా ఆలోచించండి. ఇవాళ ఎన్నికల వ్యవస్థ కార్పొరేటీకరించబడింది, పార్లమెంటరీ వ్యవస్థ కార్పొరేటీకరించబడింది. ఇది పెట్టుబడిదారుల అభివృద్ధి నమూనాగా మారిపోయింది. వాళ్ళ కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. ఇట్లాంటి సందర్భంలో ఒక పార్టీలో గెలిచిన వాడు మరో పార్టీలోకి వెళ్ళినప్పుడు, మీ నియోజకవర్గంలోకి, మీ గ్రామాల్లోకి, మండలాల్లోకి వచ్చినప్పుడు మీరే నిలదీయండి, దిగ్బంధం చేయండి. అట్లా దిగ్బంధం చేయకపోతే, భయం పెట్టకపోతే ఎన్నికల వ్యవస్థకి, ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మినిమం అర్థం కూడా ఉండే పరిస్థితి ఉండదు. అందుకే సమాజమే పూనుకోవాలి, పౌర సమాజం, ప్రజలు పూనుకొని ఆ నాయకులని వెలివేయాలి. ఒక రకంగా వెలివేసినప్పుడు మాత్రమే సమాజంలో ఈ భయం ఉంటుంది. కనుక రేవంత్ రెడ్డి గారు లేదా మొత్తం పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ ఇట్లాంటి విషయాల మీద ఆలోచించి నిజంగా చిత్తశుద్ధి ఏమైనా ఉంటే ఈ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో
ఈ ఫిరాయింపుల చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసి చేయాలి. ఒక పార్టీ నుంచి మరో పార్టీ, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళితే వాళ్ళ ఎన్నిక చెల్లనటువంటి ఒకానొక స్థితిని తీసుకొచ్చినప్పుడే దీన్ని నిరోధించగలం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పుకునే ఆన్సర్ ఏంటంటే గవర్నమెంట్ని కూలగొడతాం అంటున్నారు. బీజేపీ అంటున్నది, బీఆర్ఎస్ అంటున్నది. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి మాట్లాడండి ఎక్కువ రోజులు ఉండదు ఈ ప్రభుత్వం అని. అటువైపు నుంచి లక్ష్మణ్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు, ఈ ప్రభుత్వం నెక్స్ట్ డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతున్నది ఎంపీ ఎలక్షన్ల తర్వాత అని. మరి మేము ఎట్లా మమ్మల్ని మేము కాపాడుకోవాలి? ప్రభుత్వాన్ని గెలిపించినారు కదా, సో ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఆ ఎమ్మెల్యేలను తీసుకోవాలి. వీళ్ళ వైపు నుంచి వస్తున్న ఆన్సర్ ఇది. అయితే మీరు ప్రజల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతారా, లేదా ఎమ్మెల్యేల మీద ఆధారపడి ప్రభుత్వం నడుపుతారా అనే స్పష్టత ఉండాలి. ఎమ్మెల్యేల సంఖ్య మీద ఆధారపడి సంఖ్య ఉండటం అనేది రాజ్యాంగబద్ధంగా ఒక నియమం. కానీ ప్రజలు, ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు అమెరికా వెళ్తే నాదెండ్ల భాస్కర్రావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ఎన్టీ రామారావు గారు వచ్చి ప్రజా శిబిరంలోకి వెళ్ళారు. ఏం జరిగింది? ఎన్టీ రామారావు గారు విజయం సాధించారు. అంటే ప్రజలు నమ్ముకున్నాడు గనక విజయం సాధించాడు. మరి మీరు ప్రజల అభివృద్ధి నమూనాకు కావలసిన పద్ధతులు రూపొందించుకొని ప్రజల వైపు నిలబడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరేం చేయలేరు. కానీ మీరు కేవలము ఈ దేశంలో ఉన్న కొన్ని దోపిడీ వర్గాలకి, పెట్టుబడిదారు వర్గాలకు అనుకూలమైన విధాన నిర్ణయాలు చేయాలనుకుంటే ఒక పెట్టుబడిదారుడు నీకు ఆయనకు అనుకూలమైన నిర్ణయాలు నువ్వు చేయలేనప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి ఒక 5 మంది 10 మంది ఎమ్మెల్యేలను కొనేసి అవతలోనికి ఇచ్చేస్తాడు. అదే జరుగుతుంది ఇప్పుడు. కనుక ప్రజలని ఆధారం చేసుకొని, భూమికగా చేసుకొని, పునాదిగా చేసుకొని నిలబడి పరిపాలన చేయాలి. చేసే క్రమంలో నిజాయితీ కలిగినటువంటి ఒకవేళ నీ ప్రభుత్వం కూలిపోయిందనుకో, కూలిపోతే ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ ప్రజా శిబిరంలోకి వెళ్తాం. అందుకే ప్రజల గీటురాయిగా ఉండాలి ప్రభుత్వాలకు అనేది నా ఉద్దేశం.